ఐపీఎల్ 18వ సీజన్లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే 2 హాఫ్ సెంచరీలతో ఆర్సీబీ విజయాల్లో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. తాజాగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 13,000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో వాంఖేడే వేదికగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 3వ ఓవర్లో చివరి 2 బంతులను కోహ్లీ బౌండరీలు బాది 13,000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఓవరాల్గా ఈ ఘనతను అందుకున్న 5వ బ్యాటర్గా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన 2వ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు క్రిస్ గేల్ 381 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ సాధించగా కోహ్లీ 386 ఇన్నింగ్స్లో ఈ రికార్డు అందుకున్నాడు. ఇదిలా ఉంటే టీ20లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా అలెక్స్ హెల్స్, షోయబ్ మాలిక్, కిరణ్ పొలార్డ్ విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు. కాగా ముంబైతో మ్యాచ్లో విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజ్లోకి వచ్చి రావడంతోనే కోహ్లీ బౌండరీలతో విరుచుకుపడడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ ఫస్ట్ గేర్లో సాగింది. బుమ్రా బౌలింగ్లో ఓవర్ డీప్ మిడ్ వికెట్ మీదుగా విరాట్ కోహ్లీ కొట్టిన 6 ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. పడిక్కల్, కెప్టెన్ రజిత్ పాటీదార్తో కలిసి కోహ్లీ పోటాపోటీగా బౌండరీలు బాధేశాడు. పడిక్కల్తో కలిసి 2వ వికెట్కు 91 రన్స్, పాటీదార్తో కలిసి 3వ వికెట్కు 48 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో విరాట్ 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు.